బిగ్ బాస్ హౌస్లో భరణి గారు అయితే గట్టిగానే తనుజ మీద ఫైర్ అయ్యేటట్టే ఉన్నారు. ఎందుకంటే వీకెండ్ క్లోజ్ అయిపోతుంది. టికెట్ ఫినాలి రేస్ కూడా స్టార్ట్ అయిపోతుంది. ఎవరు గెలుస్తారా అనే ఉత్కంఠలో గేమ్స్ అయితే సాగుతున్నాయి. ఈ గేమ్స్లో భాగంగా బెలూన్ బ్యాగ్ గేమ్ అయితే పెట్టారనమాట. బాల్స్ ఎవరైతే ఎక్కువ క్యాచ్ చేస్తారో వాళ్ళే విన్ అయినట్టు అనమాట. ఎనీవే ప్రోమో అబ్జర్వ్ చేసిన అదే అనమాట. ఏంటంటే ఆ బాల్స్ గేమ్ కంప్లీట్ అయిన తర్వాత కళ్యాణ్ని గేమ్లో కూడా మీరు అబ్జర్వ్ చేయండి. కళ్యాణ్ని చాలా డిమాండ్ చేస్తున్నట్టు మనకే అనిపిస్తుంది అని అందరూ అంటున్నారు. అట్లానే హౌస్ మేట్స్ కూడా అనిపించింది. భరణి గారు పర్టికులర్గా ఈ పాయింట్ రేస్ చేయడం అనేది కొంచెం ఆలోచించాల్సిందే. సంజన గారితో అంటున్నారనమాట. సంజన గారు గేమ్ ఆడేటప్పుడు అందరికీ ఈక్వల్గా వేశారు బాల్స్, కళ్యాణ్ అలా వేయలేదు అనేది అయితే క్లారిటీ ఉంది. ఎప్పుడైతే తనుజ గట్టిగా మాట్లాడుతుందో అప్పుడు కళ్యాణ్ స్టాప్ చేసి తనుజకే వేస్తాడు. అదొక క్లారిటీ వచ్చింది. దాన్ని భరణి గారు అయితే సంజన గారితో అన్నారనమాట. ఇట్లా అని ఏంటి అంటే భరణి ఐ థింక్ తనుజ కళ్యాణ్ని చాలా కంట్రోల్ చేస్తుంది. ఆ కంట్రోలింగ్ డిమాండింగ్ అసలు నచ్చట్లేదు అని చెప్పైతే ఫస్ట్ టైం తనుజ గురించి నెగిటివ్ అయితే మాట్లాడారు భరణి గారు. ఫస్ట్ నుంచి యాక్చువల్లీ తనుజ అదే బయటికి రాలేదేమో, బట్ ఇప్పుడేమైనా బయటకు వస్తుందేమో చూడాలి. వీక్స్ క్లోజ్ అవుతుంది, ఫినాలీలోకి డైరెక్ట్ వెళ్ళాలి, నామినేషన్స్లో సేవ్ అవ్వాలి అనే టెన్షన్ అయితే వీళ్ళందరిలో ఉంది. ఇవి గేమ్స్ అయితే గట్టిగానే సాగుతున్నాయి. ఫినాలీలో ఎవరు వెళ్తారు ఈ వీక్, అలాగే నామినేషన్స్లో ఎవరు సేవ్ అవుతారు ఈ వీక్, ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది అయితే ట్విస్ట్ అనమాట. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. అలాగే వీడియో వాచ్ చేసి లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో కూడా కమెంట్ చేయండి. టాప్ 5లో ఎవరు ఉండాలనుకుంటున్నారు, అలాగే టాప్ 5 నుంచి టాప్ 3కి ఎవరు ఉండాలనుకుంటున్నారు. టాప్ 1, 2లో కళ్యాణ్ తనుజ అంటున్నారు. అది కరెక్టా అంటారా? విన్నింగ్ కళ్యాణ్ అంటున్నారు. ఓటింగ్ రివర్స్ అయిపోయింది అంటున్నారు. 2 అంటున్నారు. తనుజకి ఇస్తారా కళ్యాణ్కి ఇస్తారా అనేది ట్విస్ట్ పెడితే అసలు వీళ్ళిద్దరికి కాకుండా ఇంకొకరికి ఇస్తారా అనేది అయితే క్వశ్చన్ మార్క్. భరణి గారికి సుమన్ గారికి కూడా కొంచెం క్లాష్ స్టార్ట్ అయినట్టే స్టాప్ అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే భరణి గారు గేమ్లో ఇన్వాల్వ్ అయిపోయి సుమన్ గారు అందుకోకుండా బాల్స్ అయితే మిస్ అయిపోయారనమాట. చూడాలి. ఈ రోజు అయితే కొంచెం గొడవలు అయ్యేటట్టే ఉన్నాయి. అంతేకాదు వీక్స్ క్లోజ్ అయ్యే కొద్దీ ఒక్కొక్కరి గురించి బయటకు వస్తుంది. ఎందుకంటే ఫినాలీలోకి మేము వెళ్ళాలి, అంతేకాదు ఓట్ అపీల్ మేమే ముందుగా చేసుకోవాలని చెప్పి అయితే వీళ్ళు అనుకుంటున్నారు. ఒకళ్ళ మించి ఒకళ్ళు అనుకుంటున్నారు. చూడాలి 0 ఎవరికి ఇస్తారా. 0 గురించి పక్కన పెడితే అలాగే ఇమాన్యుల్కి కూడా కొంచెం క్లాష్ వచ్చింది. అలాగే డెమాన్ పవన్ అయితే గివ్ అప్ ఇవ్వకుండా ఆడుతున్నాడు. చూడాలి ఈసారైనా గెలుచుకుంటారో గెలుచుకోరో, ఎవరు గెలుస్తారో గెలవరా అనేది అయితే మనం వెయిట్ చేయాల్సిందే. ఇలాంటి అప్డేట్స్ కోసం అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో నాకు కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. అలాగే నోటిఫికేషన్ని కూడా ఆన్ చేసుకోండి. మీకు ఎవరి గేమ్ బాగా నచ్చిందో కూడా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.